నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరగలేదని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం వెల్లడించారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయని ఆయన విమర్శించారు. తుగ్గలి అభివృద్ధి సంక్షేమం కోసం 29.65 కోట్లు ఇచ్చామని, రాతన గ్రామంలో 95% కుటుంబాలకి లబ్ధి జరిగిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంట ఉంటే గిట్టుబాటు ధర ఉండదు, ధర ఉంటే పంట ఉండదు. రైతుల పరిస్థితి బాగాలేదని, రైతులకు పెన్షన్లు ఇవ్వాలని ఓ రైతు డిమాండ్ చేశారు. తుగ్గలి మండలంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జగన్ ను మరో రైతులు కోరారు. తుగ్గలి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఓ మహిళ జగన్ ను కోరింది. మన గ్రామాలలో ఇంతకు ముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు. మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 58 నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, మనం ఇంతకుముందు చూడనట్టుగా, మన గ్రామాలలో ఇంతకుముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులు మన గ్రామంలో ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు? మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 2 సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్లు ఉన్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్లున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఓవైపు జోరుగా ఎన్నికల ప్రచారం, మరొక వైపు చేరికలతో ఉత్సాహంగా సాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 4వ రోజు కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. బస్సు యాత్ర సందర్భంగా పలువురు కళ్యాణదుర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారికి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు, అలాగే కంబదూరు, సెట్టూరుకు చెందిన టీడీపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఉమా మహేశ్వర్ నాయుడు ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై వైసీపీలో చేరారు. గతంలో ఆయన మంత్రి ఉషశ్రీ చరణ్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పోటీకి సిద్ధం కాగా టికెట్ దక్కకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు.
రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ సెయింట్ మాథ్యూస్ వెస్ట్ పారిస్ పాస్టర్ రేవా జి సతీష్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం గుంటూరు నగరంలో వెస్ట్ పారిస్ చర్చ్ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజని, ప్రభుత్వ క్రైస్తవ వ్యవహారాల సలహాదారు ముద్దు బాలస్వామి, సమాచార శాఖ కమిషనర్ శామ్యూల్ జనార్దన్ తదితరులు పాల్గొని ప్రారంభించారు. ముందుగా ఏఏఎల్సీ సినడ్ బిషప్ రైత్ రేవా ఎస్జే బాబురావు ప్రత్యేక ప్రార్థన చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వెస్ట్ పారిస్ నుంచి ప్రారంభమైన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం హిందూ కాలేజీ, కలెక్టరేటు, ఎన్టీఆర్ స్టేడియం, లక్ష్మీపురం లాడ్జ్ సెంటర్ మీదుగా నార్త్ పారిస్ చర్చి ప్రాంగణంలో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడారు. క్రీస్తు పునరుద్ధరణాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోలెద్దు మాథ్యూస్, యూత్ నాయకులు మార్టిన్ లూథర్, కె నిరంజన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, నెల్సన్, జాన్, యువకులు మరియు సంఘస్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారితో పాటు వచ్చిన ప్రముఖులు ఎవరైనా కానీ వారందరికీ రాజుకి అలా బండి ముందుకు బాని. పర్వతాలు తొలగినా మెట్టలు మన పక్షము నిలబడిన గెలుపునిదేరా, సౌయాన్ని నింతనురా, మన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు కొరకు పరిగెత్తండి, యేసు కొరకు జీవించండి, యేసుతో జీవించండి, యేసుతో జీవించమని అందరికీ తెలియచేయండి. ఇది మన సువార్త. We are called to proclaim the good news of Jesus Christ through Run for Jesus. గుంటూరు పట్టణం అంటేనే కేక, గుంటూరు అంటేనే కేక. అందరూ జెండా ఊపుదాం. గుంటూరు పట్టణము జెండా ఊపండి. విశ్వాస పట్టణము, ఇది ఒక దావీదు నగరము. గుంటూరు నగరము, ద సిటీ ఆఫ్ గాడ్, ద సిటీ ఆఫ్ జీసస్. ఇది మన గుంటూరు పట్టణం. మనమందరం కూడా బ్రదర్స్, మనందరం కూడా సహోదరులం. మన మధ్యలో సహోదరి హెల్త్ మినిస్టర్ గారు, శ్యామ్ జనార్దన్ కమిషనర్, అలాగే మోస్ట్ రెవరెండ్ బాబురావు గారు, రెవరెండ్ సతీష్ గారు, చాలా మంది దైవజనులు ఇక్కడ వేదిక మీద నాయకులందరూ ఉన్నారు. ఇది మన యొక్క శక్తి, ఇది మన యొక్క స్ట్రెంగ్త్, ఇది మన సత్తా. ఈ గుంటూరు పట్టణంలో క్రైస్తవుల సత్తా ఈ రోజు మనం చాటి చెబుతూ ఉన్నాం. ఆరాధన టీవీ ఛానల్ పాల్ దేవప్రేమ్ గారికి, అలాగే రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ అందరికీ, ముఖ్యంగా రెవరెండ్ సతీష్ గారికి, వారి టీమ్ కు, వెస్ట్ పారిష్ ఎల్డర్స్ అందరికీ, గుంటూరు ప్రాథమిక సూత్రాలని కొంచెం ఐడియల్గా తీసుకుంటూ క్రైస్తవ సమాజం యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి మార్గంలో మేము కూడా పాల్గొనడం ఈరోజు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి విలువలన్నీ సమాజంలో ఇంకా ముందుకి పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లవుడి గ్రామంలో బద్రీనాథ్ ఆశ్రమ పీఠాధిపతి మరియు అయోధ్యరామ జన్మభూమి ట్రస్ట్ సంచాలక అయిన వాసుదేవానంద సరస్వతిజీ మహారాజు వారు గోశాలను సందర్శించారు. వారు గోశాలలో గోవులకు ఆహారం అందించారు. కార్యక్రమంలో భాగంగా అక్కడికి చేరుకున్న భక్తులకు, బాలలకు, నాయకులకు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణ్ మీడియాతో మాట్లాడారు. శ్రీ వాసుదేవానంద సరస్వతిజీ మహారాజు వారు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన ముఖ్యుల్లో ఒకరు. బాలరాముని ప్రతిష్ఠ తర్వాత ఆయన దేశంలో ప్రముఖ ఆలయాల సందర్శన చేపట్టారు. యాత్రలో భాగంగా గోశాల సందర్శించారని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, గుంటూరు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నాగేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, ధర్మ ప్రచారక తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఖ్యాతిని అన్ని దేశాల్లో కూడా రామనామం జపించే విధంగా మోడీ గారికి దీవెనలు అందజేశారు. ఈ రోజు పెదవడ్లపూడి మన పాతూరు నాగభూషణం గారు विकृत श्री राम जन्मभूमि का भारत सरकार ने श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट बना करके पुनः 22 जनवरी को हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हम लोगों के समक्ष श्री रामलला की पूजा करके प्रतिष्ठा की. हम भगवान श्री रामलला के सेवक हैं, ट्रस्ट के ट्रस्टी भी हैं. संयोग से हमारे स्वामी ब्रह्मानंद शास्त्री जी हमको हैदराबाद बुलाए और वहाँ से दक्षिण प्रांत के क्षेत्रों में वहाँ आकर के मुझे दर्शन करके बड़ी प्रसन्नता हुई. गायों की सेवा बहुत अच्छी हो रही है. आगे भी इसका विस्तार. బద్రీనాథ్ ఆశ్రమం యొక్క పీఠాధిపతులు వారు నిన్న విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అక్కడ శివాలయం దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం అమ్మవారి టెంపుల్ విజయవాడ దుర్గామాత టెంపుల్ని దర్శించడం, ఆ తర్వాత పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గోశాల గోమాత గోశాలని ఇక్కడికి వచ్చి వారు ఆవులకు పూజ చేసి వాటిని దర్శించడం జరిగింది. ఆయన మొన్న ఏదైతే బాలరామాలయం అయోధ్యలో ఉందో ఆ రామాలయం యొక్క ప్రారంభోత్సవం రోజున ముఖ్యంగా మరి ముగ్గురు స్వామీజీలు, మోడీ గారు, యోగి గారు, ఆర్ఎస్ఎస్ భగవత్ గారు వీరంతా కూడా అక్కడ ఉండి దగ్గరుండి ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మీడియాతో మాట్లాడారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వార్డు పరిధిలో ఎక్కడ తిరిగినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ అవినీతి డబ్బులు సంపాదించి లక్షల కోట్లకు పడిగెత్తిన లోకేష్ ఇక్కడ పోటీ చేసినా మాకు అందుబాటులో ఉండే అభ్యర్థి మా బీసీ మహిళ ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఆమెను గెలిపించుకొని శాసనమండలికి పంపిస్తామని తెలిపారు. జగనన్న చెప్తున్న మాట ఇక్కడ నిజమవుతుంది. పెత్తందారులకు, పేదలకు జరిగే యుద్ధంలో ఇక్కడ బీసీలకే, అది కూడా బీసీ మహిళకే ప్రజలందరూ అండగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 11వ వార్డులో మేము ప్రచారం చేశాము. ప్రచారం చాలా బాగా జరిగింది. స్పందన చాలా బాగుంది. మరి పేదల పాలిట పెన్నిది జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానివ్వండి, సమాజంలో పేదవాడు గౌరవంగా బతకాలి అని జగనన్న తీసుకున్న పాలనలో తీసుకున్న ఎన్నో మంచి కార్యక్రమాలు కానీ చేపట్టిన కార్యక్రమాలు అన్నీ విజయవంతమైనవి. మరి అది గుర్తుంచుకొని కుటుంబాలు ఏ కుటుంబాలు అయితే సంక్షేమం అందుకున్నాయో వాళ్ళందరూ మాతో వచ్చి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మీతో ప్రచారం చేస్తామని ముందుకొచ్చారు. అలాగే వారందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉంటాయి. మరి నేను ఇక్కడ లోకల్లో పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ గడ్డ మీద మమకారంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాలని చెప్పి నేను కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. మరి ఈ రాష్ట్రంలో మంగళగిరి ఎన్నిక ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడబోతూ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి శాసనసభని అదేవిధంగా గుంటూరు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట వాస్తవం చెప్తూ ఉంటారు. ఈ ఎన్నిక పెత్తందారులకి సామాన్యులకి మధ్య జరగబోతున్నటువంటి ఎన్నిక అని. దానికి ఉదాహరణే మంగళగిరి ఎన్నిక. లక్షల కోట్ల అవినీతి సొమ్ము సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే పేదలు సామాన్యులు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే మంగళగిరిలో ఒక సామాన్య కుటుంబం నుంచి చదువుకొని ఉన్నత విద్యావంతురాలుగా వచ్చినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని బీసీ అభ్యర్థిని అదేవిధంగా చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన 11వ వార్డు ప్రచారం జరుగుతూ ఉంది. లావణ్య గారు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య గారు మంగళగిరిలో మంచి మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రజల్లో చాలా మార్పు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ప్రజల్లో బాగా నచ్చింది. సమాజంలో పేదవాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ అభివృద్ధిని కోరుకునేటటువంటి పరిపాలన ఈనాడు. తెనాలి మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు హాజరయ్యారు. తెనాలి పట్టణంలో దోమల బెడత ఎక్కువగా ఉందని, దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని వార్డు కౌన్సిలర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ అన్ని వార్డులు పర్యటించి తెలుగుదేశం వార్డు అవ్వటం వలన నా వార్డు పర్యటించడం లేదని అన్నారు. గత 30 రోజుల నుంచి ఒక రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులు తన వార్డులో కాలువలు మురుగు తీయకపోవడం, వార్డులో చెత్త చెదరం మురుగు ఎక్కువైపోయి దోమలు విపరీతంగా ఉన్నాయని తెలిపారు. తక్షణమే చైర్పర్సన్ కమిషనర్ స్పందించి మురుగు కాలువలలో మురుగుని తొలగించి వార్డును క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని డిమాండ్ చేశారు. పార్కింగ్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది. వార్డులో దయచేసి మాకు అది షెడ్యూల్ వేసి చేసి పెట్టాలి సార్. జన్మభూమి కమిటీ లాగా చేయట్లేదు. మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక్కడికి వచ్చేసిన మన కమిషనర్ గారికి, అధికారులకి, కౌన్సిలర్స్కి, మీడియా వాళ్ళకి, విలేకరు వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు నా సాధారణ సమావేశం ఎజెండాని ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసర సమావేశం కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోజున శానిటేషన్ మీద వర్కర్స్ అనేది కాబట్టి 40 మంది వర్కర్స్ని మన అందుబాటులో తీసుకుంటం జరిగింది. శానిటేషన్ మీద ఏ వాటిలో అయినా సరే శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వర్కర్స్తో ఇంకా రాబోయే రోజుల్లో తెనాల్లో అభివృద్ధి చేస్తామని మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు. ఏమన్నారు 27వ మిగతా వార్డు బోయపాటి అరుణ గారు మాట్లాడుతుంటే అయితే మా వైసీపీ కౌన్సిలర్స్ లేచి ఆమె మాట్లాడకుండా ఏదేదో మాట్లాడి
నీ ఒక్క నియోజకవర్గే కాదమ్మా, మా నియోజకవర్గ వార్డు కూడా ఉంది, మా వార్డు కదా అని అందరూ మాట్లాడకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎలక్షన్ కోడ్ ఉంటే చైర్మన్ రావచ్చు. 27వ వార్డులో పంట కాలువ కాస్త పోయింది. అది కొంచెం చెట్లు అవి కొంచెం నరికిచ్చేసి కొంచెం బాగు చేయించండి అని పోయిన నెలలో చూసా. నేను వస్తానమ్మా, నేను చూస్తాను అని ఉంది. నెల అయింది. చైర్మన్ గారు వస్తాను చూస్తాను అంది. నెల అయింది. ఖచ్చితంగా వాళ్ళకి నెల. మళ్ళీ నేను ఇప్పుడు అడుగుతుంటే ఎలక్షన్ కోడ్ అంటే ఒక 10 రోజుల నుంచి ఒక 20 రోజుల నాడే వచ్చిందేమో. అంతకుముందు ఉందిగా ఎలక్షన్ కోడ్ రాకతలికే చెప్పాగా, రావచ్చుగా. అదేమీ లేదు. మరి దోమల మందులు సరిగ్గా కొట్టట్లేదు. మా ఇంటికాడ మాత్రం దోమల మందులు కొడతారు. వద్దయ్యా దిబ్బల మీదకి వెళ్ళు, ఏ కాడికి ఎన్టీఆర్ రోడ్డు మీద అటెళ్ళు అని చెబుతా. అది వినరు. మరి మా కాలువలు సరిగ్గా తీసే పనే లేదు. అది చెప్పినా కూడా వింటలేదు. ఒక కార్మికురాలు ఇవ్వమన్నాను, అది కూడా ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఫిరంగిపురం తహసీల్దార్ జి రాఘవేంద్రరావు తెలిపారు. ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెం గ్రామంలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి తదనంతరం మానవహారంగా ఏర్పడి ఓటు ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మన ఓటు వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కుని. మన ఓటు మన భవిష్యత్తు వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కుని. మన హక్కు మన ఓటు మన ఓటు. తెనాలి మార్కెట్ సెంటర్ లో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొనితెల పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3వ తేదీన తెనాలి పర్యటించనున్నారని తెలిపారు. తెనాలి మార్కెట్ సెంటర్ పురవేదిలో 3వ తేదీ సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. సో మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో 3 రోజులు నిర్వహించుకొని దాని తర్వాత తెనాలికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంఖారావం ఒక విధంగా భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ఉమ్మడి ప్రణాళిక గురించి, రాజకీయ వ్యూహాల గురించి, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో, ఎందుకోసం ఈ ప్రాంతం కోసం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం పైన కూడా మేము పోరాడాము. ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రత్యేకంగా ఆయన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సత్తెనపల్లిలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 231 మంది రైతులకి, కుటుంబాలకి ₹1,00,000 చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 2,31,00,000 రూపాయలు ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. రాజకీయ కోణం నుంచి చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా లేదు ఆయనలో. ఆయన నిజాయితీగా మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని
తగ్గాల్సి వచ్చిన పరిస్థితుల్లో కూడా ఎన్నో అవమానాలు పడినా ప్రజలు ఆయన్ని రకరకాలుగా అపోహలు సృష్టించినా కూడా ఒకే మాట మీద నిలబడ్డారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు, మన పొత్తు వలన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి మేము తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయాన్ని ఇంకా వేగవంతం. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని, మళ్లీ మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న మంగళగిరిలో అలజడి సృష్టించడానికి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి వాహన చోదకుడిగా గాయపడిన ఘటన సరికాదని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక తెలుగుదేశం అక్కస్తో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, కావాలని ఇటువంటి చర్యలు దిగితే మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు. ముమ్మరంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రెండు పార్టీలు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య గారి వాహనం ప్రచారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అభ్యర్థిగా ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన నారా లోకేష్ గారి ముఖ్య అనుచరుడు తాటి అవినాష్ అనే వ్యక్తి ఆ ప్రచార వెహికల్ని ఫ్లెక్సీలు చించి డ్రైవర్ని కొట్టి నానా రకాలుగా దుర్భాషలాడి చాలా పైశాచికత్వం చూపించారు. అందరికీ తెలిసిన విషయమే. ఇది కేవలం నారా లోకేష్ గారు ఓడిపోతాననే భయంతో ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం నలుగురిలో చులకం చేయాలని మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు కూడా జగన్మోహన్ రెడ్డి చెందిన నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి బీసీలకే ఇస్తానని చెప్పి చివరి వరకు మభ్యపెట్టి చివరిలో వాళ్ళందరినీ కాదని మీరే పోటీకి వచ్చారు. బీసీ సామాజిక వర్గాన్ని మోసం చేయటమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉంది. మళ్ళీ ఇప్పటికి కూడా ఒక బీసీ మహిళకి ఇచ్చిన తర్వాత కూడా నిజంగా సిగ్గు ఎగ్గు అనేది ఏమాత్రం కూడా లేకుండా నారా లోకేష్ గారు మళ్ళీ ఒక మహిళ మీద పోటీ చేస్తూ దానికి తోడు ఓడిపోతాననే భయంతో ఈరోజు ఇలాగ దాడి చేయటం అనేది చాలా హేయమైన చర్య. లోకేష్ గారు ఇట్లాంటి పనులు మీరు మానుకోవాలి. అదే బీసీలో మేమందరం కలిసి తిరగబడిన రోజున మీరు రాజకీయంగా మంగళగిరిలోనే సమాధి అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మంగళగిరిలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైనవి. మంగళగిరిలో ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ దౌర్జన్యాలు అలాంటివి ఉండవు. కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ప్రచార రథాన్ని ఫ్లెక్సీలు చించేసి దౌర్జన్యం చేశారు. డ్రైవర్ను కూడా కొట్టారు. నేను రోడ్లు ఇవన్నీ కూడా వేసి సామాజిక పరమైన ఇవన్నీ కూడా కట్టించాడు. అదేవిధంగా 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో ఈ స్కీములు అన్నీ కూడా ఇవాళ 200 రకాల మందులు ఇస్తూ ఫ్రీగా పేదవాడు వైద్యం చేసుకునే పరిస్థితి. అదేవిధంగా మంగళగిరిలో కరెంటు ఇబ్బంది వచ్చేది. 9 అయితే కానీ కరెంటు ఏసీలు కానీ ఆన్ అయ్యేవి కాదు. కానీ ఇవాళ మంగళగిరిలో 9 హై టెన్షన్ విద్యుత్ స్టేషన్స్. ఈ రకంగా మంగళగిరి మొత్తాన్ని కూడా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఊహించినంత మీ అందరికీ తెలుసు. స్కేటింగు, స్విమ్మింగు, నరస్వామి గుడి ముందు అది వృధాగా ఉన్న భూమిని తీసుకుని కళావేదిక. నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకై ఉండి ఇక్కడ లాస్ట్ టైం బీసీలకి సీట్ ఇస్తానని కూడా మాట తప్పున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పిన పనులు ఏమీ చేయలేదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఇక్కడ టికెట్ బీసీ సామాజిక వర్గానికి ఇస్తానని అన్న మాట ప్రకారం నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అయినా ఎవరున్నా కానీ బీసీ సామాజిక వర్గానికి, అందులో మా మంగళగిరి ఆడబిడ్డ అయినటువంటి మురుగుడి లావణ్య గారికి టికెట్ ఇచ్చారు. మురుగుడి లావణ్య గారిని మా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అతిరథగా ఆమెకి అందరూ కూడా వెనక నుండి ఆ ఆశీస్సులతో ముందుకు నడిపిస్తున్నారు.
అందరూ కూడా ఆమెకు అండగా ఉండి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా కృషి చేస్తున్నారు. లావణ్య గారు అత్యధిక మెజారిటీ ఎక్కడ గెలుస్తారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఫిరంగిపురం మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం అవడం అందరికీ శుభం. అట్లాగే మన నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు అని ఒక నినాదంతో ఒక పార్టీని మరి స్థాపించి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఇప్పటిదాకా కూడా ఎన్నో ప్రయాసాలు పడి కష్టాలు పడి పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈరోజు పార్టీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం చేసుకోవడానికి రానున్న ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో కలగడానికి పిడింగవరం నియోజకవర్గం నుంచి కూడా పిడింగవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా చాలా విజయవంతానికి అందరం కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఇబ్బందులు పడి పార్టీ పెట్టాడు. ఆ పార్టీ చంద్రబాబు గారు కష్టపడి ఇన్ని సంవత్సరానికి గడపొచ్చి పార్టీని విజయిస్తూ మళ్ళీ రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, శ్యామ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవుతారు. ఈ పార్టీ సేవకి మనం కష్టపడి పిల్లలతో మేము హైదరాబాద్ పోయి లారీలో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో మనం అందరం కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను.